హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ కూడా డిస్కస్ చేసుకుందాం. చిన్నపిల్లల పేరు మీద పాలసీలు చేయొచ్చా లేదా? చాలా మంది ఇన్సెంటివ్స్ కోసం, వాళ్ళ కమిషన్స్ కోసం, సొంత అభిప్రాయాల కోసం చిన్నపిల్లల పేరు మీద పాలసీలు చేస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లలకి ఒక 15 సంవత్సరాలు, ఆడపిల్ల అయితే 18 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక 21 సంవత్సరాల తర్వాత డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు తర్వాత ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మ్యారేజ్ కానీ ఉపయోగపడతాయని అనుకుంటారు. ఇది చాలా రాంగ్. ఎందుకంటే చిన్నపిల్లల పేరు మీద పాలసీలు పెట్టి నామినీ కింద వాళ్ళ అమ్మను కానీ నాన్నగారు కానీ పెడుతుంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే చిన్నపిల్లల పేరు మీద పాలసీలు ఎప్పుడైనా చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా చిన్నపిల్లల పేరు మీద ఎప్పుడైతే పాలసీలు చేస్తారో ఇలా చిన్నపిల్లల పేరు మీద పాలసీలు ఎప్పుడైనా చేశారనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా ఎక్స్పైర్ అయితే అప్పుడు నామినీ కింద ఎవరు పెట్టారు, ఎవరైతే బాధ్యతగా పాలసీ కడుతున్నారో వాళ్ళనే పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళే ఎక్స్పైర్ అయిపోతే ఆ పిల్లలు ఆ పాలసీని కట్టాలి. ఈ చిన్న లాజిక్ చాలా మంది మిస్ అవుతున్నారు. అందుకే చిన్నపిల్లల మీద 1-2 సార్లు ఇన్ కేసు ఎవరైతే పే చేస్తున్నారో పేగి చనిపోయిన అమౌంట్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకో విషయం, ఇప్పుడైనా మీరు పాలసీ తీసుకునే ముందు 1-10 సార్లు అది రీసెర్చ్ చేయండి. ఏజెంట్ ఏదో చెప్పాడు కాకుండా ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. ఫస్ట్ ఈ పాలసీ నాకు వర్తా కాదా అని చెప్పేసి 1-10 సార్లు ఆలోచించుకొని చేయండి. ఇంకో విషయం, ప్రతి ఒక్కరు టర్మ్ పాలసీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ టర్మ్ పాలసీ అనేది ఎప్పుడైనా ఎవరైతే ఇంటికి పెద్ద ఉన్నారో అతను పే చేసినప్పుడు ఎప్పుడైతే ఆ పే చేసిన ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆసరా కింద ఈ పాలసీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా జాబ్ హోల్డర్స్కి, బిజినెస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పాలసీలు ఇస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొదుపు విషయాలు, పాలసీల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.